జలం లేక జీవం లేదు అనే నినాదంతో ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భూగర్భ జలాల పరిరక్షణ మనందరి బాధ్యత అని వక్తలు స్పష్టం చేశారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన ఈ సమావేశానికి వాకర్స్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ శాసనపు జోగినాయుడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ భూగర్భ జల శాఖ సహాయ సంచాలకులు దుప్పల లక్ష్మణరావు మాట్లాడారు. భూగర్భ జలాలు దేశానికి అత్యంత కీలక వనరులని, వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇక ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలకు త్రాగునీరు అందించడంలో భూగర్భ జలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటిని దుర్వినియోగం చేస్తే భవిష్యత్తులో తీవ్రమైన నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరికలు చెప్పారు. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా త్రాగునీరు, సాగునీరు సమృద్ధిగా ఉండాలంటే వృధా అవుతున్న నీటిని నిల్వ చేసే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఆహారం, ఈ మూడు ప్రతి జీవికి అవసరం. గాలి అనేది లేకపోతే కొన్ని నిమిషాల్లో చచ్చిపోతారు, నీరు అనేది లేకపోతే కొన్ని దినాల్లో చచ్చిపోతారు. అలాగే ఆహారం కూడా. అయితే నీరు అనేది ఏంటంటే నీరు అనేది చాలా అవసరం. అది గమనించే మన ప్రభుత్వం, పూర్వం ప్రభుత్వం కూడా నీరు ద్వారా పంటలు బాగా పండుతాయని ప్రాజెక్ట్స్ తయారు చేసి, పక్కన గలటువంటి ప్రాజెక్ట్స్ తయారు చేసి పొలం మీదకి నీరు పంపించి మనకి ఆహారం, అన్ని విధాల ఆహారం ఫుల్గా కల్పించారు. దానివల్ల మనకి మన భారతదేశంలో ఆహార కొరత లేదు. ప్రపంచానికే మనం ఆహారం సప్లై చేసే పరిస్థితులు ఉన్నాడు. ముఖ్యంగా ధన్యులు మీరు. అందుకే మీకు ఈరోజు మీడియేషన్లో మన లోక్ అదాలత్లో ఎక్కువ కేసెస్ సెటిల్ చేయడం కూడా గ్రేట్. అది ఏదైనప్పటికీ మనలో ఒక మెంబర్గా కరాటీ కోచింగ్ నేర్పిస్తూ ఆ పిల్లలు మరి కనిపిస్తున్నారు మీరు. అందుకు మిమ్మల్ని ఈరోజు ఈ వరల్డ్ సో అదర్ దెన్ దట్ ఏంటంటే ఏమంటారు, మున్సిపల్ వాటర్ కానీ వెల్ వాటర్